దేవుని పిల్లలకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఉదయకాలం వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతిదినం కూడా యేసుతో నా పయనము నేనున్నంత వరకు ఈ కార్యక్రమం ద్వారాగా మీ కుటుంబాలు ఎన్నో చక్కని వాగ్దానాలతో ప్రతి ఉదయం కూడా మిమ్మల్ని ఆశీర్వాదకరంగా దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు ఈ ఉదయకాలంలో కూడా మనల్ని ప్రేమించి ఆయన ఇస్తున్న మాటని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం ఉన్న మాటను చదువుకుందాం. నేను మీ మనవిని ఆలకించెదను అని ఉదయకాలం వేళలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మనవిని నేను ఆలకించెదను అని దేవుడు ఈ ఉదయకాలం వేళలో నీవు చేసిన ప్రార్థన నేను ఆలకిస్తానని మీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మరి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఎటువంటి ప్రార్థనను చేసి ఉన్నావు, ఎటువంటి అవసరతతో దేవుని దగ్గర నువ్వు మొరపెట్టి ఉన్నావు గాని దేవుడు నీ మనవిని ఆలకించి వాటిని దయచేయాలని, వాటిని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రారంభిస్తున్న నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు ప్రారంభిస్తున్నావు గాని, ఎటువంటి ఆర్థికాలతో నువ్వు ప్రారంభిస్తున్నావు, ఎటువంటి అవసరతలతో నువ్వు ప్రారంభిస్తున్నావు, ఎటువంటి బలహీనతతో ఈ మాటలు వింటూ ఉన్నావు, ఎటువంటి నిరుద్యోగంతో ఈ మాటలు వింటూ ఉన్నావు, నెమ్మది లేకుండా వింటున్నావేమో, కుటుంబంలో సమస్యల చేత బాధపడుతూ ఈ మాటను వింటున్నావేమో, నా బాధ తీర్చేది ఎవరు, నన్ను లేవనెత్తేది ఎవరు, నన్ను ఎత్తేది ఎవరు, నన్ను దీవించేది ఎవరని బాధపడుతున్నావేమో, నీకు సహాయం చేసేవారు లేరని అటు ఇటు తిరుగులాడుచున్నావేమో గాని, ఇదిగో ఈ ఉదయకాలంలో భూమిని ఆకాశముని సృష్టించిన సృష్టికర్తే నీతో చెబుతున్నాడు, నీ మనవి నేను ఆలకించెదను. నీ మనవి ఆలకించిన దేవుడు ఆయన చేయకుండా మానే దేవుడు కాదు. చేయనేరుకున్నట్లు ఆయన చేతులు కొలస కాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరుడా, బాధపడకు. దేవుడి ఉదయకాలంలో నీ కన్నీరు తొడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కన్నీరు విడుస్తూ బాధపడుతూ కుమిలిపోతున్నావేమో గాని దేవుడు నీ కుటుంబాన్ని లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. కార్యం జరగలేదని బాధపడుతున్నావేమో గాని దేవుడి ఉదయకాలంలో నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, బాధపడక, ఆలోచించక, చింతించక నీ ప్రార్థన దేవునికి వినబడగలిగితే ఆయన నీ కార్యములు సఫలపరచునుగాక. నువ్వు అనునిత్యము మొరపెట్టగలిగితే దేవుడు నీ మొరని ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చునుగాక. ఇదిగో బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల్ని గమనించినట్లయితే యాకోబు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరి స్థితిలో, ఎవరు తోడుగా లేని స్థితిలో అరణ్యములో ఉన్నప్పుడు ఆలాపన దేవుని వైపు పెట్టినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు యాకోబుకు తోడై ఉండి తన శ్రమలన్నిటిలో ఉండి కూడా విడిపించి దేవుడు ఇజ్రాయేలీగా దేవుడు మార్చి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్లుగా యాకోబుని దేవుడు దీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రోజు వరకు నువ్వు ఎటువంటి ఆలోచనతో నలిగిపోయావు కానీ నీ ప్రార్థన దేవునికి వినబడగలిగితే ఆయన నీ ప్రార్థన బట్టి నీకు సమస్తమైనవి సఫలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన వాడని స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, నీ మనవి నేను ఆలకించునని మీరు చక్కని మాట మాకు తెలియచేసిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. మీరే స్వయాన మా ప్రార్థన ఆలకిస్తానని చెప్పారు ప్రభా. ఎంతమంది బిడ్డలు నాయన ఈ రోజు వరకు ఎటువంటి ప్రార్థన చేస్తున్నారు, ఎటువంటి అక్కర్లు అడిగి ఉన్నారు, ఎటువంటి ఆలోచనతో నీ సన్నిధిలో మొరపెట్టారో, గోజాడో, ఏడ్చారో, కన్నీరు పెట్టారో ప్రభా. ఇదిగో ఈ ఉదయకాల మేరలో ప్రభా ఆయన చేసిన ప్రతి ప్రార్థనకి నాయన అపవాది కాడు కట్టు తెగిపోవాలి ప్రభా. అనారోగ్యమనే బంధకాలు ఇప్పుడే ఓడదీయబడాలి ప్రభా. నీ స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, బిడ్డలు ఏ కట్టు చేత కట్టబడ్డారు, ఏ ప్రార్థన చేస్తున్నారు ప్రభా, ప్రతి ప్రార్థనకి నాయన అవును ఆమెను కలిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ప్రార్థనకి జవాబునివ్వమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీరు అన్నారు ప్రభా, నీ ప్రార్థన సఫలపరుస్తానన్నారు ప్రభా. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థన ప్రభా అద్భుత రీతిగా సఫలపరచండి ప్రభా. ఆరోగ్యం ఇవ్వండి, దీవెనలు ఇవ్వండి, గొప్ప కార్యములు జరిగించండి ప్రభా. నీ స్తోత్రాలు. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలకు కూడా ఆయన సమస్తమైన కార్యములు జరిగించమని నాయన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాట నిండు ప్రతి కుటుంబాన్ని దీవెనలతో నింపమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని మీ జీవితంలో నెరవేర్చును గాక. మై గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.